ఓటుకు నోటు కేసులో నిందితులకు జూలై 13 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ న్యాయస్థానం. కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ కస్టడీ సమయంలో అధికారులు తనను ఇబ్బంది పెట్టారని, సిట్ కార్యాలయంలో ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని రేవంత్ రెడ్డి మరోసారి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో రేవంత్ రెడ్డితో పాటు మిగతా నిందితుల బెయిల్ పిటిషన్పై హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. సెక్షన్ 8 అమలుకు కేంద్రాన్ని ఆదేశించారని దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. కేంద్రం ఆదేశిస్తేనే గవర్నర్ సెక్షన్ 8 అమలు చేయాలని లేదని స్పష్టం చేసింది కోర్టు. సెక్షన్ 8 అమలులో కేంద్రం పాత్ర ఏంటని కూడా కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య క్వాష్ పిటిషన్పై విచారణ వేరే బెంచ్కు మార్చాలంటూ స్టీఫెన్సన్ వేసిన పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ కొట్టివేసిన కోర్టు కేసును తామే విచారిస్తామని పేర్కొంది. స్టీఫెన్సన్పై కోర్టు ధిక్కరణ కింద కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని రిజిస్టర్కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. మత్తయ్య క్వాష్ పిటిషన్పై పారదర్శకత కోసం విచారణను కోర్టులో ఆడియో, వీడియో రికార్డింగ్ చేసి ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలని ఆదేశించింది. విచారణ జరిగే సమయంలో అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర సీనియర్ న్యాయవాదులు మాత్రమే కోర్టు హాలులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అంశంలో జూనియర్స్ అంటే ఎవరైనా సంబంధిత వ్యక్తి దగ్గర, సీనియర్ దగ్గర పనిచేసినప్పుడు అతను గనక తదనంతరం జడ్జిగా మారినప్పుడు వారికి వీరికి సంబంధాలు ఉంటాయి, ఆయన ఈ ఆఫీస్ చెందిన అతను ఉంటాడు కాబట్టి నాట్ బిఫోర్ అతనికి వర్తించేది అప్పట్లో. తదనంతరం ఏ పార్టీకైనా అఫిలియేషన్స్ ఉంటే పార్టీకి సంబంధిత వ్యక్తులు ఆ పార్టీల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో, ఇన్ఫ్లుయెన్స్ అయితే జడ్జిమెంట్ బయాస్గా వస్తుందేమో అనే అంశాలు వచ్చినప్పుడు అలాంటి సందర్భాలకు కూడా నాట్ బిఫోర్ ఉండేది. అయితే ఎప్పుడైతే జగన్ గారి కేసు, సిబిఐ కేసు ఈ కోర్టు ముందరకు వచ్చిన తర్వాత ఈ కోర్టు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నాట్ బిఫోర్ అనేది చెప్పుకుంటూ పోతే నేను మొన్న చెప్పినట్టుగా కక్షిదారుడు తనకు అనుకూలంగా కనుక నిర్ణయం రాకపోతే నాట్ బిఫోర్ అనే పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఆ పిటిషన్లు వేసుకుంటూ పోతే ఒక్క కేసు కూడా ముందరికి పోదు. ప్రతి వ్యక్తి అంటే ప్రతి జడ్జి గారు కాన్స్టిట్యూషన్కు బ్యాండ్ ఓవర్ అయ్యి కాన్స్టిట్యూషన్ మీద ఓతు తీసుకొని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జడ్జి తాను వెలువరించే జడ్జిమెంటు జుడిషియస్ మైండ్తో అంటే జుడిషియస్ అప్లికేషన్స్తో ఎలాంటి బయాస్ లేకుండా ఆ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు. కాబట్టి నాట్ బిఫోర్ అనేది లేదు అని చెప్పేసి మొన్న సుబ్రతో రాయ్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో భాగంగా అసలు నాట్ బిఫోర్ అనే పదానికి కొంచెం వాల్యూ లేదు. నాట్ బిఫోర్ అనేది ఆయా సర్కమ్స్టాన్స్లో బలంగా ఆ జడ్జి పైన ఏమైనా అపోహలుంటే, తన పాత రికార్డులో ఏమైనా ఇలాంటి చర్యలు జరుగుంటే నాట్ బిఫోర్ అనే పదం యూజ్ చేయాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. అంటే గతంలో నాట్ బిఫోర్ అన్నదానికి దీనికి ఏమైనా తేడా ఉందా? రెండు సిమిలర్గానే ఉన్నాయా? నాట్ బిఫోర్ అనే పిటిషన్ సేమ్, కానీ తదంతర పరిణామాలలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు నాట్ బిఫోర్ అనే పదాన్ని ఆ పిటిషన్ని ఎప్పుడు విచారించాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించకూడదని చెప్పేసి ఆ జడ్జిమెంట్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఆ జడ్జిమెంట్ని ఉద్ఘాటిస్తూనే ఈరోజు న్యాయమూర్తి గారు తన తీర్పులో పేర్కొనడం జరిగింది. తన తీర్పులో తను ప్రధానంగా పేర్కొన్నది ఒకటే, స్టీఫెన్సన్ గారు ఏదైతే అఫిడవిట్ వేశారో ఆ అఫిడవిట్ తప్పుడు ఆధారాలతోటి వేయడం జరిగింది. కాబట్టి అతని మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇందులో ఒక నిందితునికి అనుకూలంగా వ్యవహరించడం అన్నది స్టీఫెన్సన్ వాదన కదా. ఆ రోజు ప్రధానంగా అతను అఫిడవిట్లో పేర్కొన్నది ఒకటే, అడ్వకేట్ జనరల్ గారు ఆఫీస్ నుండి ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది.